ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు భావజాలం ఒక దళిత వ్యతిరేక భావజాలం, వెనకబడిన వర్గాల వారిగానే ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతామనే భావజాలం, తాడిత పీడిత ప్రజానీకం అల్లాడితే మాత్రమే రాజకీయాలు చేయుతాయని ఒక భావజాలంతో, ఒక దుర్మార్గమైన భావజాలంతో, ఒక అధర్మమైన భావజాలంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక రావణ కాష్టంలా మార్చి ముఖ్యంగా దళిత వాడల్లో, గ్రామాల్లో ఉన్న దళిత వాడల్లో చొరబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అండగా నిలిచారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి కొన్ని నియోజకవర్గాల్లో గ్రామాలు ఖాళీ చేసే విధంగా చాలా దుర్మార్గంగా పల్నాడు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా చాలా చోట్ల, అనేక చోట్ల ఈ విధంగా వ్యవహరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజకీయాలను పక్కదోవ పట్టిస్తూ ఆయన దళితులకు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికార దాహంతో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎన్నికలకు ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 38 సంక్షేమ పథకాల ద్వారా మాదిగా రెల్లి కులస్తులకి 70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ 3 కుల మాదిగా రెల్లి కులాలకు సంబంధించి 38 పథకాల ద్వారా 70,000 కోట్ల రూపాయలు రద్దు చేకూరిస్తే వాటిలో ఈరోజు నయా పైసా కూడా చేయలేక చేతకాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగ వెళ్ళిపోయినా సరే దళితులకు ఏమీ చేయలేక ఈ రాజకీయాలను పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న పెన్నెళ్ళ గ్రామంలో ఇప్పటికీ ఆ గ్రామంలో సుమారు 200 మంది దళిత బిడ్డల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వారిపై దాడులు చేసి, హత్యలు చేసి, అరాచకాలు చేసి, మహిళల్ని చెరచి భయపెట్టి 200 కుటుంబాలు ఆ గ్రామం విడిచేయలే విధంగా ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా తన ఊర్లో చూపు కోసం వచ్చిన మందా సాల్మన్ని అత్యంత ఆటవికంగా, పాశవికంగా కర్రలతో, రాడ్డులతో, రాళ్లతో దాడి చేసి చంపి, దాడి చేసి గాయపడిన తర్వాత మళ్ళీ అతనిపైనే కేసు పెట్టడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఈరోజు స్పందించకుండా మేము ఇదే విధంగా చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా, లేకపోతే ఈ ప్రభుత్వం అసమర్థతని, ఈ ప్రభుత్వం చేతగానితనాన్ని, ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీల అమలు గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఎదురు తిరిగినా, ఈ రాష్ట్రంలో హక్కుల గురించి, విధుల గురించి ఎవడ మాట్లాడినా సరే ఇదే విధంగా ఆటవికంగా, రాక్షసంగా దాడి చేస్తామనే విధంగా ఈరోజు ఆ హత్యను మనం పరిగణించవచ్చు. ఇది ఏది ఏమైనా మరొక్కసారి నేను దళిత వ్యతిరేకిని, నా భావజాలను కూడా దళిత వ్యతిరేక భావజాలం అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య ద్వారా నిరూపించుకున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల వారు కానీ, వెనకబడిన వర్గాలు కానీ, ముఖ్యంగా అణగారిన వర్గాల్లో, వెనకబడిన వర్గాల్లో ఉన్న మేధావులు కానీ, న్యాయవాదులు కానీ వీరందరూ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన, ఈ వెనకబడిన వర్గాలను అణచివేసే భావజాలాన్ని మనం వ్యతిరేకించి ఒక పోరాట రూపంలో తిరగబడితే తప్ప ఈ రాష్ట్రంలో ఈ దాడులు కానీ, ఈ హత్యాకాండ కానీ, ఈ మరణకాండ కానీ ఆగే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం చూసాం మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైనా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా దళితులుగా పుట్టాలని అంటారన్న దళితుల్ని ఆ రోజు చులకన చేసి మాట్లాడటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డల్ని ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మేయర్లుగా, కార్పొరేటర్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులన్నీ కూడా వెనకబాటుతనాన్ని పారదోలి ముందుకు తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనకబడిన వర్గాలను ముందంజ వేస్తున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ వర్గాల అభ్యున్నతి సాధించే ప్రగతి ప్రయత్నంలో పయనిస్తే, వీరు వృద్ధిలోకి వస్తే, అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని ఒక పిరికి పంద చర్యగా
ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఒక పిరికి పంది చర్యగా వీరిపై దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చేతనైతే మీరు సమర్థుడైతే ఏదైతే ఎన్నికలకు ముందు మీ మేనిఫెస్టోలో దళితులకు సంబంధించి ప్రచారాలు ఇచ్చారు అవన్నీ చేసి చూపించండి. అంతే తప్ప ఇదే విధంగా మహనీయుడు భారతరత్న భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగ విలువల్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కనుక ఇదే విధంగా మీరు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలందరూ కూడా తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? మీరు ఊళ్ళో తిరగగలరా? మీరు గ్రామాల్లో రాజకీయాలు చేయగలరా? కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తప్పు గ్రహించి ఏదైతే మీ భావజాలం ఉందో ఆ భావజాలాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని విలువనిచ్చి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థపూరిత రాజకీయాల కోసం, కక్షా రాజకీయాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని, లేదంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే అణగారిన వర్గాల వారు ఈ ప్రభుత్వం ఈరోజు దాడులు చేస్తుందో వారందరి తరపున మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామం నుంచి నగరం వరకు, పట్టణం వరకు కూడా వారందరి తరపున కూడా వారికి అండగా నిలబడి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు ఎలాంటి పోరాటానికనే సిద్ధం. సోదరుడు మందా సాల్మన్ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కుటుంబానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా అండదండగా ఉంటుంది. అతని ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి అతనికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత మేధావులందరినీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మీరు చూస్తూ కూర్చుంటే జరిగేదేదో జరుగుతుందని మనం కనుక చూస్తూ కూర్చుంటే ఈరోజు మళ్ళీ వెనకబాటుతనాన్ని తీసుకొచ్చే విధంగా ఈ కూటమి పరిపాలన సాగుతోంది. కాబట్టి మేధావులారా, దళిత విద్యావంతులారా, దళితుల్లో ఎన్నో సామాజిక సంఘాల్లో ఉన్న పెద్దలారా మీరందరూ కూడా మేల్కొనండి. ఈ కూటమి ప్రభుత్వం దళితుల్ని అడగన దొక్కాలని, దళితుల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాల్ని మీరు ఒక ఉద్యమ రూపంలో కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వం తిరగబడకపోతే మళ్ళీ మనల్ని వెనకని పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి దళిత సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఎందుకంటే నిరసన తెలపడానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా కుంభ రవిబాబు గారు కానీ, మా సమన్వయకర్త ముళ్ళు అప్పారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరుడు శివరామకృష్ణ గారికి కానీ, నా జాన్ వెస్లీ గారికి, కొండా రాజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ దళిత కుటుంబాలకి న్యాయం జరిగే వరకు కూడా, ఎందుకంటే వీళ్ళు లేదంటే మళ్ళీ కారం చెడునో లేదా పిఠాపురం ఘటనలో గుర్తుకొచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీరందరి దళిత సోదరుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దళిత సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.